స్వర్ణయుగం అగ్రకులాలకు స్వర్ణయుగంగా పరిపాలన చేసి మొత్తం కట్టబెట్టింది. మొత్తము అంత కరప్షనే, అంత దోపిడే, ఒక్కొక్కరు అసలు బాధ్యత లేదు, అరాచకము అన్నీ. అసలు కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో చూస్తే మేము చదువుకునే రోజులలో బీఏ ఎంఏ చదువుతున్న రోజులలో న్యూస్ పేపర్లు తెరిస్తే అన్ని హెడ్లైన్సే. ఏది కమ్యూనల్ రైట్సే, భారతదేశం నిండా కమ్యూనల్ రైట్సే. టెర్రరిస్టుల పేరుతోటి మొత్తం కొన్ని వర్గాలను తీసుకుపోయి జైల్లో కుక్కటమే, వాళ్ళని విదేశీయుల కింద చిత్రీకరించటమే. నాకు తెలిసి మేము అప్పుడు చదువుకున్నప్పుడు ఎమర్జెన్సీనే, పౌర హక్కులను హరించటమే, అందరినీ జైళ్ళల్లో కుక్కటమే. పౌర హక్కులే లేవు కాంగ్రెస్ పీరియడ్లో. మొత్తం ఏందనంటే ఇష్టారాజ్యాంగం, మంత్రివర్గాలను ఇష్టారాజ్యాంగం మార్చటము, అవినీతి పరులు, అవినీతి చేసినటువంటి వాళ్ళను మార్చటము, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయటము, అంతా ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను నియమించుకోవటం, ఒక బాధ్యత లేదు. అనార్గనైజ్డ్గా ఉండటం, ఎవరు బాధ్యులో తెలియదు, ఎవరు చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇష్టారాజ్యం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు. వీళ్ళ మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట వీళ్ళు వినరు. ఎవరికి వాళ్ళే యమునా తీరే, ఒక కోఆర్డినేషన్ లేదు. ఏ మంత్రి వెనకాల చూసినా 500 కోట్లు 1000 కోట్లు సంపాదన. చూస్తే మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్కొక్కరు 1,00,000 కోట్లు 50 కోట్లు 50,000 కోట్లు దోసుకున్నారని రోజు పేపర్లలో ప్రచారాలే. ఏ మంత్రిని చూసినా 100 కోట్లు 500 కోట్లు అని. ఏ మంత్రిని పలకరే ఈయనకి ఎంత ఉంది అని అంటే 500 కోట్లు 200 కోట్లు అని ప్రచారమే. ఎక్కడ చూసినా వాళ్ళే. అంటే ఎక్కడ చూసినా పార్టీల మార్పిడిలే. అన్ని ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను దిగుమతి చేసుకోవటం, మళ్ళీ మొత్తం ఇవే కదా. కాంగ్రెస్ పీరియడ్లో జరగని ఘోరం ఏముంది? అసలు ఏమన్నా సిన్సియర్గా కరప్షన్ లేని మంత్రులు ఉన్నారా? మా ముఖ్యమంత్రులు ఉన్నారా? ప్రధానమంత్రులు ఉన్నారా? అంటే కుటుంబ పరిపాలన. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా ఒకటే కుటుంబం, అంతా అగ్రకులాలే ప్రధానమంత్రులు. మొత్తము జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీకి కుటుంబంలో వరుసగా స్థానం. మళ్ళీ ప్రధానమంత్రి కోసం స్ట్రగుల్ చేస్తున్నాడు. అందులో ఏమైనా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏమైనా ప్రధానమంత్రులను పెట్టారా? పివి నరసింహారావు అయిండ్రు, ఇంకో 2-3 అయినా వాళ్ళంతా శూద్రాగ్ర కులాలు, లేదనంటే నాన్ బ్రాహ్మణ్స్. కానీ బీసీలు ఎవరున్నారు? ఎస్సీలు ఎవరున్నారు అందులో? అసలు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? అసలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ను ముప్పు తిప్పల పెట్టింది. 1932లో సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా, కమ్యూనల్ అవార్డు వచ్చినప్పుడు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా మొత్తం బెదిరించి మొత్తం నానా తంటాలు చేసి ఇవ్వలేదు. అప్పుడు ఇవ్వకని పార్టీ మళ్ళీ కొత్త రాజ్యాంగంలో 1950 రాజ్యాంగంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు సపరేట్ ఎలక్టరేట్ ఇచ్చే అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి రాజ్యాంగ సభ సభ్యులను ఎగదోసింది అంబేద్కర్ మీదకి. మొత్తం ఎగబడ్డరు. మొత్తం ఎగబడి ఆయన నోరు మూయించారు వీళ్ళంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికైన ఎస్సీ సభ్యులంతా కూడా. అదేవిధంగా ఆయన రాయాలనుకున్న విషయాలు ఏవి రాయలేదు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఇచ్చిన మెమోరాండము అంశాలు అందులో ఒకటి కూడా అమలు కాలేదు. ఆయన రాజ్యాంగ సభకు ఇచ్చినటువంటి మెమోరాండంలో ఉన్న అంశాలు దేన్ని అమలు చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ను ముప్పు తిప్పల పెట్టింది. మొత్తం ఇప్పుడున్న రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా నానా తంటాలు పెట్టేసింది. అంబేద్కర్ ఆఖరికి బలవంతంగా రాజీనామా చేయించే విధంగా ఆయనను బిల్లు ప్రవేశపెట్టినట్టుగానే ప్రవేశపెట్టింది, హిందూ కోడ్ బిల్లు. మళ్ళీ దాన్ని చేయకుండానే మధ్యలోనే రాజీనామా చేయించింది. భారతరత్న కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. జనతాదళ్ ప్రభుత్వం భారతరత్న ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటి ఆధారం ఉండాలి కదా. ఇది నేను చేయటం వల్ల నేను బడుగు బలైన వర్గాలకు చేశాను, ఇది నేను చేశాను అని చెప్పుకోమనండి. ఒక్కటన్నా ఉందా? పెరియార్ రామస్వామి పోరాటం చేస్తే బీసీలకు మొదటి రాజ్యాంగ సవరణ జరిగితే అప్పుడు ఏంటిది అని అంటే అప్పుడు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రావటం జరిగింది. కొత్త రాజ్యాంగంలో అసలు బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలు లేకుండా చేసిన పార్టీ, రాజకీయ రిజర్వేషన్లే ఎత్తేసినటువంటి పార్టీ. అదేవిధంగా కొత్త రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ను ముప్పు తిప్పల పెట్టడమే కాదు, ముస్లిం రిజర్వేషన్లను తీసేసింది, సిక్కు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లను తీసేసింది, ఓబీసీల రిజర్వేషన్లను తీసేసింది, క్రిస్టియన్ల రిజర్వేషన్లను తీసేసింది, అన్నీ తీసేసింది. అంతకుముందు బ్రిటిష్ కాలంలో రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే అవన్నీ 1950లో ప్రజాస్వామ్యాన్ని మూసేసి ప్రజాస్వామ్యానికి సంబంధించిన ద్వారాలనే రిప్రజెంటేషన్నే తగ్గించడానికి చేసేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం మంచి చేసింది? అనర్గళంగా ఎన్ని పుంకాలుగా చెప్పడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం మంచి పని చేసింది? ఒక్కటన్నా మంచి పని చేసిందా? ఈ దేశంలో మొత్తం ఏందనంటే అన్ని వర్గాలను మోసం చేసింది. ఇంకా తాను చేసిన మోసాలను ఏందనంటే కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మోడీని నువ్వు బీసీలకు ఇస్తావా, ఎస్సీలకు ఇస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా, కులగణన చేస్తావా? కులగణన చేయండి కాంగ్రెస్ పార్టీనే.
50 సంవత్సరాలు తొక్కిపెట్టింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను మాట మార్చుకున్నాము కాంగ్రెస్ పార్టీ ద్వారా, మేము ఇప్పుడు తప్పయింది అప్పుడు చేయలేదు అనగానే సరిపోతుందా? ఒక తప్పయిందని చెప్పంగానే అయిపోతుందా? అంటే అన్ని చేసిన మోసాలు అన్నీ చేసి ఇప్పుడు వేరే వాళ్ళ మీద పడి నువ్వు ఎందుకు చేస్తలేవు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని అడుగుతున్నావు అని అంటే నువ్వు ఎంత మోసకారునివి, ఎంత మోసకారుల పార్టీ. కాబట్టి అడిగేటప్పుడు కొద్దిగానన్నా ఉండాలి. అసలు ఏమాత్రం సంకోచం లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. పోయినసారి కూడా అబద్ధం ఆడటం ద్వారానే అతి కష్టంగా ఆ 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావటం జరిగింది. అబద్ధాలు ఆడటం వల్ల. ఏది రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు, ఇంకా ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి బడుగు బలహీన వర్గాలకని దేశమంతా ప్రచారం చేస్తే ఆ 100 సీట్ల వరకు వచ్చి ఆగిపోయింది. అసలు రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉందా? మోడీ వచ్చిన తర్వాతనే మహిళా రిజర్వేషన్లను పెట్టిండు. మోడీ వచ్చిన తర్వాతనే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. అగ్రకులాలకు రిజర్వేషన్లను బీజేపీ తీసేస్తుందా? అంటే అగ్రకులాలకు ఇచ్చింది అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలవి కూడా తీసేయదని అర్థమే కదా. తీసేస్తే ఇప్పుడు ఇవి తీసేయలేకనే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బడుగు బలహీన వర్గాలవి తీసేయకుండా ఉండటం కోసమే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇవ్వటం జరిగింది, మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ విధంగా మొత్తం ఏంటిది అని అంటే అబద్ధాలతోటి జరగని వాటిని జరగబోతున్నట్టుగా సృష్టించి బీజేపీ మీద పడితే అసలు ఈడబ్ల్యూఎస్ బిల్లును సపోర్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ లోక్సభలో, ఎందుకు వ్యతిరేకించలేదు మరి నువ్వు? అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు లేదు కోట.